వెల్కమ్ టు ది సౌత్ న్యూస్ ఛానల్. అందరికీ నమస్కారం. ఒకనాడు భారతదేశాన్ని కుదిపేసిన క్రికెట్ బెట్టింగ్ పీడ మళ్లీ రంగప్రవేశం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్లో క్రికెట్ బుకీలు ప్రవేశించారనే అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కెనడా జట్టు కంప్లీట్ అండర్ వరల్డ్ అడ్డాగా మారిపోయింది. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లారెన్స్ బిస్టోయ్ ముఠా ఇన్వాల్వ్ అవ్వడంతో అందరి గుండెలు గుబేలుమన్నాయి. ఎందుకంటే వీళ్ళు కెనడా జట్టునే కంట్రోల్ చేస్తున్నారా లేక భారత జట్టుని కూడా మేనేజ్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు రేపుతున్న బెట్టింగ్ పైన ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. నిజానికి ఎక్కడో కెనడా క్రికెట్ జట్టును ఒక పావులా వాడుకొని T20 వరల్డ్ కప్లో ఫిక్సింగ్ నెట్వర్క్ నడిపిన తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మైదానం ఇప్పుడు అండర్ వరల్డ్ అడ్డాగా మారింది. ICC అవినీతి నిరోధక విభాగం విచారణలో మైదానం వెనక జరుగుతున్న చీకటి వ్యాపారం ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. 2025 జూలైలో కెనడా దేశంలో సర్రే నగరంలో ఒక రెస్టారెంట్లో ఈ దందా మొదలైంది. ఆ దేశంలో జరిగిన ఒక టోర్నమెంట్లో విజయం సాధించిన జట్టులోని 25 మంది క్రికెటర్లు భోజనానికి వెళ్లారు. అక్కడికి బిష్నోయ్ గ్యాంగ్ మనుషులు వచ్చారు. అక్కడికక్కడే కెనడా జాతీయ జట్టులో ఆడే స్టార్ ఆటగాడు దిల్ప్రీత్ బజ్వాకు డైరెక్ట్గా పిస్టల్ చూపించి బెదిరించారు. తాము చెప్పినట్టు వినకపోతే ప్రాణాలు పోతాయని బెదిరించారు. నిజానికి లారెన్స్ బిష్నోయ్ 2014లో ప్రస్తుతం గుజరాత్లోని సబర్మతి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయినప్పటికీ కెనడాలో ఉన్న తన అనుచరుడైన గోల్డీ బ్రాయ్ సహాయంతో క్రికెటర్లను బెదిరించాడు. అయితే తాను జైల్లో ఉండి కూడా ఎక్కడో కెనడాలో ఉన్న వారితో మాట్లాడి వ్యవహారాలు చక్కబెడుతున్నాడంటే అతని ఏ రేంజ్ గ్యాంగ్స్టర్ అన్నది అర్థం చేసుకోవచ్చు. విషయానికి వస్తే బిష్నోయ్ ముఠా ఆగడాలు అంతటితో ఆగలేదు. నోహ్ అనే వ్యక్తిని లొంగదీసుకుంది. కెనడా జట్టు ఎంపికలో తనకు అనుకూలమైన వ్యక్తులు ఉండేలాగా చూడాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా T20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి కేవలం కొన్ని వారాల ముందే దిల్ప్రీత్ బాజ్వాకు కెప్టెన్ పగ్గాలు దక్కడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. అసలు అర్హతే లేకపోయినా బిష్నోయ్ గ్యాంగ్ ఒత్తిడితోనే అతడికి కెప్టెన్గా నియమించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నియామకం ద్వారా ముఠా మొత్తం జట్టును తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని బుకీల కనుసన్నల్లో మ్యాచ్లు నడిపించిందని అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ కప్లో న్యూజిలాండ్ వర్సెస్ కెనడా మధ్య జరిగిన మ్యాచ్లో ఫిక్సింగ్ వ్యూహం బహిర్గతమైంది. కెప్టెన్ బాజ్వా వేసిన ఒక ఓవర్ అత్యంత ఖరీదైనదిగా అసాధారణంగా ఉండడంతో ICC అధికారులకు అనుమానం వచ్చింది. ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రన్స్ సమర్పించుకున్నట్లు ఆధారాలు లభించాయి. దీంతో అధికారులు బజ్వా మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. క్రికెట్ కెనడా ప్రెసిడెంట్ అరవింద్ ఘోసా పేరు ఈ కుంభకోణంలో ప్రధానంగా వినిపిస్తోంది. వీళ్ళందరూ గ్యాంగ్స్టర్లతో చేతులు కలిపి మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం ద్వారా కోట్లాది రూపాయలు దండుకున్నారని నివేదికలు చెప్తున్నాయి. ఇదంతా తనను పదవి నుంచి తప్పించడానికే జరుగుతున్న రాజకీయ కుట్ర అని అరవింద్ వాదిస్తున్నారు. కానీ ICC, ACU అధికారులు మాత్రం బాజ్వా ఫోన్ డేటా ఆధారంగా ముఠా నాయకులతో జరిపిన సంభాషణలను వెలికి తీస్తున్నారు. అయితే క్రికెట్ మైదానంలో పరుగుల కంటే నేర సామ్రాజ్యపు ఎత్తుగడలే ఎక్కువగా కనిపించడం విషాదకరం. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇండియన్ క్రికెట్ పాత్ర ఎక్కడా కూడా లేకపోయినా ఒకప్పుడు జరిగిన చేదు సంఘటనలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అయితే అదృష్టవశాత్తు 2026 వరల్డ్ కప్ మన టీం గెలిచింది కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే మాత్రం ఈ ఫిక్సింగ్ ఆరోపణలు మన దగ్గర వినిపించేవి, రచ్చ అయిపోయేది. ఏదేమైనా భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ మళ్ళీ క్రికెట్ బెట్టింగ్లు చేయడం చూస్తుంటే భారతదేశం అప్రమత్తమయ్యే టైం ఆసన్నమైందనే చెప్పాలి. మరి దీనిపైన మీరేమంటారు? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.